నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను రఘునందన్. ఆస్ట్రేలియా సిడ్నీ బొండాయి బీచ్, బాండీ బీచ్ అంటున్నాం మనం. అక్కడి వాళ్ళు బొండాయి బీచ్ అంటారు. సరే వాటెవర్, మనం కంఫర్టబుల్‌గా ఉండడానికి బొండాయి అంటే కొంత ఇబ్బందిగా ఉంది కాబట్టి బాండీ బీచ్ అందాం. సో బాండీ బీచ్‌లో హనుక్కా ఫెస్టివల్ ఏదైతే జరుగుతుందో యూదులకు సంబంధించిన ఒక దీపాల పండగ లాంటిది. క్యాండిల్స్ వెలిగిస్తూ పోతూ ఉంటారు వాళ్ళు. సో వాళ్ళకొక చారిత్రక నేపథ్యం ఉంది ఆ పండగ చేసుకోవడానికి. 8 రోజులు ఆ పండగ చేసుకొని చాలా అద్భుతంగా వాళ్ళు ఆడుతూ, పాడుతూ వాళ్ళ వాళ్ళ యొక్క సంస్కృతి, సంప్రదాయాలు, వాళ్ళ చారిత్రక నేపథ్యానికి సంబంధించి. సో, దీనికొక చారిత్రక నేపథ్యం ఉంది. ఆఫ్‌కోర్స్. వీళ్ళేమి అక్కడేమి పార్టీలు, రేవ్ పార్టీలు లాంటివి కావవి. వాళ్ళు చారిత్రక నేపథ్యం కలిగిన ఒక పండగ చేసుకుంటూ 8 రోజుల పండగ అది. బీచ్ అంటే బొండాయి బీచ్ ఆ ఒడ్డున చేసుకుంటూ వీళ్ళు ఆనందంతో కేరింతలు వేస్తూ ఉన్నారు. ఈలోపు సండే ఇద్దరు తండ్రి, కొడుకులు ఇద్దరు వాళ్ళిద్దరు గూడా తండ్రి, కొడుకులనే దానికంటే ఉగ్రవాదులతో లింకులున్న వాళ్ళు అని జెప్పాలి. సలాఫీ సిద్ధాంతాన్ని నమ్మేవాళ్ళు అని జెప్పాలి. ముఖ్యంగా మీరిప్పటివరకు గూడా ఆస్ట్రేలియాలో ఇలా ఏదో జరిగింది, ఇలాంటి మారణహోమం మళ్ళీ జరిగింది. అక్టోబర్ 7, 2023 హమాస్ వాళ్ళు ఎట్లా అయితే అక్కడ దాడి జేశారో ఇజ్రాయిల్‌లో యూదుల మీద, అలాగే మరొక దాడి దాన్ని గుర్తు చేస్తోంది. ఆఫ్‌కోర్స్ దానికి సీక్వెల్ లాంటిదే ఈ దాడి కరెక్ట్‌గా జెప్పాలంటే. సో వీళ్ళు సలాఫీ సిద్ధాంతానికి సంబంధించిన తండ్రి, కొడుకులు. తండ్రి 50 సంవత్సరాల వాడు సాజిద్ అక్రమ్ అక్కడికక్కడే స్పాట్‌లో చచ్చిపోయాడు. 24 సంవత్సరాల కొడుకు నవీద్ అక్రమ్. ఇతడు హాస్పిటల్‌లో ఉన్నాడు. క్రిటికల్ కండిషన్‌లో ఉన్నాడు. మొత్తానికి అక్కడ ఆస్ట్రేలియన్ పోలీసులు ఇతన్ని పట్టుకోవడం, వీళ్ళని పట్టుకోవడం, అందులో ఈ షూటింగ్ ఫైరింగ్ ఎక్స్‌చేంజ్‌లో తండ్రి చనిపోవడం అయితే జరిగింది. కొడుకు మాత్రం క్రిటికల్ కండిషన్‌లో ఉన్నాడు. ఇందులో ఒకతను హీరోగా మారాడు. అతని గురించి కూడా మనం మాట్లాడుకోవాలి తప్పకుండా. ఎందుకంటే ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతన్యాహు స్వయంగా ఐ సాల్యూట్ టు దట్ హీరో అని చెప్పాడు. గమ్మత్ ఏంటంటే ఆ హీరో పేరు అహ్మద్ అల్ అహ్మద్. అతను ఒక ముస్లిం కమ్యూనిటీకి చెందిన వ్యక్తి. వీళ్ళిద్దరు కూడా సాజిద్ అక్రమ్, నావీద్ అక్రమ్. అయితే వీళ్ళల్లో ఉన్న తేడా ఏమిటి అనేది మనం ఇక్కడ తెలుసుకుందాం. సరే కాల్పులు జరిపారు, అక్కడంటేనేమో హమాస్ ఉగ్రవాదులు జరిపారు అని మనం అనొచ్చు. ఇక్కడ వీళ్ళేంటి అంటే వీళ్ళు సలాఫీ ఐడియాలజీకి సంబంధించిన వాళ్ళు. ఏమిటి సలాఫీ సలాఫీ అని 2-3 సార్లు అంటున్నాము అంటే ఇస్లామిక్ సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో అవి తరతరాలుగా అవి పుట్టినప్పటి నుంచి కూడా తరతరాలుగా మార్పు చెందుతూ, కొంత మోడర్నైజ్ అవుతూ, లిబరలైజ్ అవుతూ కూడా మార్పు చెందుతూ వచ్చిన సందర్భాలు ఉన్నాయి. అఫ్‌కోర్స్ సనాతన ధర్మమైనా అంతే, ఏ మతమైనా అంతే, ఏదైనా అంతే. ఎవల్యూట్ అవుతూ వస్తుంటాయి. కాలమాన ప్రకారం అక్కడ దేశకాలమాన ప్రకారం అన్నట్లుగా కొంత మార్పులు జరుగుతూ ఉంటాయి. వీళ్ళు ఈ సలాఫీ ఐడియాలజీ గల ఈ తండ్రి కొడుకులు ఏమిటి అంటే వీళ్ళు ఎన్నో మత బోధనలు నేర్చుకున్నారు. వీళ్ళేంటంటే మొదటగా ప్రొఫెట్ మహమ్మద్ చెప్పిందే అసలైన ఇస్లామిజము. ఫస్ట్ ఇస్లామిజం అది. ఆ తర్వాత వచ్చినవన్నీ కూడా డైల్యూట్ అయిపోయాయి. మనం పెరుగులో నీళ్లు కలిపినట్టుగా పలచబడ్డాయి, మజ్జిగలాగా తయారైంది. కాబట్టి మళ్ళీ మనం ఆ గడ్డ పెరుగు లాంటి పరిస్థితికి తీసుకెళ్ళాలి ఈ మతాన్ని అంటే ప్రొఫెట్ మహమ్మద్ చెప్పిందే ఫైనల్, ఫస్ట్ అండ్ ఫైనల్. సో అక్కడికి తీసుకెళ్ళాలి అని వీళ్ళు నేర్చుకున్నారు. ఆ నేర్చుకోవడంలో రకరకాల వాళ్ళు ఉంటారు. నిజానికి ఇస్లామిజంలో చాలా అద్భుతమైన టీచింగ్స్ ఉన్నాయి. వాళ్ళు నేర్చుకునే సంస్కృతి, సంప్రదాయం కూడా చాలా అద్భుతమైన సంప్రదాయాలు ఉన్నాయి. కాకపోతే కాలక్రమంలో వస్తూ ఈ కాఫిర్లు అనే విషయాన్ని వీళ్ళు ఇంట్రొడ్యూస్ చేసుకొని, అంటే ఇస్లామిజం తీసుకొని వాళ్ళు, ఇస్లాంలో లేని వాళ్ళంతా కాఫిర్లే అని చెబుతూ, వాళ్ళని చంపినా కూడా పాపం అంటదు, అదొక పవిత్ర యుద్ధం లాంటిది అని మెల్లిమెల్లిగా దాన్ని వక్రీకరించుకుంటూ వచ్చిన సందర్భమే తప్ప నిజానికి ఇస్లామిజం ప్రతి మనిషిలో ఒక స్పిరిచువల్ ప్రాక్టీస్ని పెంచుతుంది. అతడు తన ఉనికిని, తాను పుట్టిన ఆ ఉనికిని ఏదైతే ఉందో, ఎందుకు పుట్టాడు మనిషి అంటే దాన్ని స్పిరిచువల్గా అప్లిఫ్ట్ చేసుకోవడానికని ఎంతో పెద్ద మార్గం ఉంది ఇస్లామిజంలో. కానీ ఆ ఫస్ట్ పాయింట్ అనేది మరిచిపోయి ఈరోజు కాఫీర్లు, జిహాదు ఇలాంటి మాటలు మాట్లాడుతూ వాటిని వక్రీకరించుకుంటూ అవి అగెనెస్ట్గా ఇస్లాంకి ఇతర మతాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎగెనెస్ట్గా భావించుకుంటూ ముందుకెళ్తున్న సందర్భం. సో ఈ సలాఫీ ఐడియాలజీలో ఫస్ట్ ఇస్లామిక్ ఇవైతే ఉన్నాయో బేస్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి వెళ్ళాలి అని. మరి ఎలా వెళ్తారు ఫస్ట్ ఇస్లామిక్కి?
ఈ ఈ చట్టాలు ఎలా తీసుకెళ్ళగలుగుతారు అంటే, ప్రపంచమేమో ముందుకెళ్తోంది. నువ్వేమో వెనక్కి వెళ్ళాలి అనుకుంటే అది ఎట్లా వర్కౌట్ అవుతుంది? సో, ఈ తండ్రి కొడుకులు ఆ యొక్క ఐడియాలజీకి సంబంధించిన వాళ్ళు, కరుడుగట్టిన వాళ్ళు అవన్నీ నేర్చుకొని వీళ్ళ మీద గన్ షూట్ చేస్తే 16 మంది ఇప్పుడున్న లేటెస్ట్ లెక్క ప్రకారం 16 మంది చనిపోయారు. అందులో ఒక 10 సంవత్సరాల పాప కూడా ఉంది. ఆ పాప పేరు మటిల్డా. ఆ పాప పేరు మీద చాలామంది క్రౌడ్ ఫండింగ్ కూడా చేస్తున్నారు ఇప్పుడు అక్కడ జరిగిన అటాక్ గురించి. సో పాపం ఆ తల్లి ఇది ఇది నిజం కాకపోతే బాగుండు, ఇదొక జోక్ అని చెప్పండి నేను నమ్ముతాను ఇప్పుడు అని చెప్పి బాధపడుతుంది ఆ తల్లి మీడియాతో మాట్లాడుతూ. మటిల్డా తల్లి 10 సంవత్సరాల పాప ముద్దుగా ఉంది, తెల్లగా. ఈ రకంగా ఉన్న సిచ్యువేషన్. 16 మంది చనిపోయారు, 40కి పైగా గాయపడ్డ వాళ్ళు ఉన్నారు. సో ఇది జరిగిన విషయం. ఇందులో ఇంకా అసలు ట్విస్ట్ ఏంటంటే, ఆ తండ్రి కొడుకులు కాల్పులు జరుపుతున్న క్రమంలో ఆ తండ్రిని అటాక్ చేస్తూ అహ్మద్ అల్ అహ్మద్, ఇతను కూడా ఒక ముస్లిమే, అక్కడ పళ్ళ దుకాణం పెట్టుకున్న వ్యక్తి, చాలా హైట్ అండ్ పర్సనాలిటీ స్టౌట్గా ఉన్నాడు. వెళ్ళి ఆ తండ్రిని బిగబట్టేసి అతని తుపాకీని లాక్కుని అతని మీదే ఎక్కుపెట్టిన సందర్భం. ఆ తర్వాత ఈ అల్ అహ్మద్ అనే అతనికి కూడా గన్ షాట్ ఫైర్ అవ్వడం, అంటే కొడుకు ఫైర్ చేశాడు. చేయడం వల్ల ఇక్కడ భుజం, చేతికి 2 తుపాకీ గుళ్ళు తగిలాయి. బట్ ఎనీవేస్ అతను హాస్పిటల్లో ప్రస్తుతానికి వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడు. అతను సేఫ్గానే ఉన్నాడు. అతను కూడా ఒక ముస్లిం, అహ్మద్ అల్ అహ్మద్ అతని పేరు. కానీ మానవత్వాన్ని అక్కడ ప్రదర్శించాడు, ధీరత్వాన్ని ప్రదర్శించాడు. అసలు అక్కడి ప్రజలు ఇప్పుడు అతన్ని దేవుడిలాగా చూస్తున్నారు. ఇది కదా మన మనిషిలో ఉండే మానవత్వం, దైవత్వం అంటే. తోటివాణ్ణి కాపాడినప్పుడు కదా అది బయటికి వచ్చేది, కానీ తోటివాణ్ణి చంపినప్పుడు కాదు కదా అనే విషయాన్ని చాలా కమ్యూనిటీలు మర్చిపోతున్నాయి. ఒక పగలాగా పెంచుకుంటున్నాయి. పరమత సహనం అనేది లేకుండా తయారవుతున్న సందర్భం ఇది. అందరికీ వర్తించకపోయినా ఒక కమ్యూనిటీకి అయితే వర్తించే పరిస్థితిని తీసుకొస్తున్నారు ఈ ఉగ్రవాదులు. సో ఆ ఉగ్రవాదులతో లింక్ అయిన వాళ్ళు ఈరోజు వీళ్ళిద్దరు తండ్రి కొడుకులు. ఇదొక ఎత్తు అయితే, ఈ పాకిస్తాన్కి సంబంధించిన లింకులు కూడా ఉండడంతో ఈ పాకిస్తాన్ ప్రతి దాంట్లో తెర మీదకి వస్తుంది. అది భారత్ కావచ్చు, యూరోప్ కావచ్చు, లేకపోతే ఆఖరికి ఆస్ట్రేలియా కూడా కావచ్చు, లండన్ వీధులు కూడా కావచ్చు. మొత్తానికి టెర్రరిస్టులే రాజ్యం ఏలుతున్నారు ప్రపంచవ్యాప్తంగా, ప్రపంచ పటంలో ఎక్కడ చూసినా కూడా. అయితే ఇక్కడ మరొక విషయం మనం మాట్లాడుకోవాలి. ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతన్యాహు వెంటనే రంగంలోకి దిగి ఆయన సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. హమాస్ వాళ్ళు దాడి చేసిన ఈరోజు ఇటువంటి ఫెస్టివల్ మీద దాడి చేసిన వీళ్ళందరినీ వదిలిపెట్టే సమస్య లేదు. వీళ్లను వెంటాడి, వేటాడి, కడ తీర్చి నెక్స్ట్ జీవితం వాళ్ళకి ఎలా ఉంటుందని ఊహించుకోవడానికే భయంకరంగా ఉండే విధంగా మేము అటాక్ చేస్తాము అని ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ చెప్పారు. They will spend the rest of their brief anxious lives knowing that Israel will hunt them, find them and ruthlessly dispose of them. That is American policy. This is Israel's policy. దీనికి తోడు ఆస్ట్రేలియాను, అమెరికాను కూడా ఆయన తిట్టడం జరిగింది. ఆస్ట్రేలియాను ఏమన్నారంటే, ఆస్ట్రేలియన్ ప్రైమ్ మినిస్టర్కి నేను ఆగస్టు 17నే ఒక లెటర్ రాశాను, యాంటీ సెమిటిజం జరుగుతోంది మీ దేశంలో అని వార్నింగ్ ఇచ్చాను, అటాక్స్ జరగబోతున్నాయి అని వార్నింగ్ ఇచ్చాను. కానీ కంప్లీట్ మీ ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ పాలసీ మొత్తం ఫెయిల్ అయిపోయింది. మీరు పాలస్తీనా అనే దానికి ఎప్పుడైతే ఆజ్యం పోస్తూ వచ్చారో, సపోర్ట్ చేస్తూ, అప్పుడే ఈ యాంటీ సెమిటిజం అనేది మీ దేశంలో వేళ్ళునుకుపోయే ప్రయత్నం జరిగింది. యాంటీ సెమిటిజం అంటే యూదుల పట్ల, ముఖ్యంగా అంటే ఇక్కడ చాలా పెద్ద డెఫినేషన్ ఉన్నప్పటికీ సింపుల్గా చెప్పాలంటే యూదుల పట్ల ద్వేషాన్ని. సో ఈ యూదుల పట్ల ద్వేషాన్ని మీ దేశంలో పెంచి పోషిస్తూ ఉన్నారు మీ ఆస్ట్రేలియా ప్రభుత్వం. నేను ఆగస్టు 17నే ఇటువంటివి జరుగుతాయని చెప్పి నేను రాశాను, బట్ మీరంతా ఒక ఫెయిల్యూర్. దీనికి తోడు అమెరికా సిరియాలో ఒక 3 అమెరికన్ సోల్జర్స్ని చంపేసినందుకు, వాళ్ళ మీద అటాక్ చేసినందుకు అమెరికా ఎవరైతే చేశారో వాళ్ళను వెంటాడి, వేటాడి వాళ్ళ నెక్స్ట్ జీవితం భయంకరంగా ఉండేలాగా మేము చేస్తాం, వాళ్ళనే కాదు వాళ్ళ వెనక ఉన్న వాళ్ళను అని ఏ రకంగా అయితే అమెరికా చెప్తుందో, ఎగ్జాక్ట్లీ ఇజ్రాయెల్ కూడా అదే చెప్తోంది. హమాస్ వాళ్ళు దాడి చేసిన ఈరోజు ఆస్ట్రేలియాలో ఈ దాడి జరిగిన వాళ్ళు ఎక్కడ ఉన్నా సరే, ప్రపంచవ్యాప్తంగా యూదుల మీద దాడి చేసినా, చంపినా, భయపెట్టినా, లేకపోతే వాళ్లను గాయపరిచిన, ఈరోజు ఎవరైతే ఆ పని చేస్తారో వాళ్ళను వెంటాడి, వేటాడి వాళ్ళ శేష జీవితాన్ని నరకంగా మార్చకపోతే ఇది ఇజ్రాయిలే కాదు అని మళ్ళీ శపథం చేశాడు బెంజమిన్ నెతన్యాహు. ఇది పరిస్థితి. అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, అమెరికన్ ప్రభుత్వం ఎట్లా అయితే టార్గెట్ చేసిందో టెర్రరిస్టులు కానీ, లేకపోతే అమెరికన్స్ని ఎట్లా అయితే ప్రపంచవ్యాప్తంగా ఉన్నప్పుడు మేము వాళ్ళ మీద అటాక్ జరిగితే మేము ఖచ్చితంగా ఖండించి
వేటాడి వెంటాడతామో ఈరోజు ఇజ్రాయెల్ కూడా అదే చేస్తుంది. ఈ రోజే కాదు, హమాస్ వాళ్ళు చేసిన పనికి కూడా ఈ రోజు వరకు అదే పని చేస్తుంది. ఇది మరి ప్రపంచం అంతా అర్థం చేసుకోవాలి. అనవసరంగా ఇజ్రాయెల్ని ఇన్ని రోజులు కూడా ఆడిపోసుకున్నారు. ఈ రోజు చూడండి మళ్ళీ అదే జరిగింది. సో ఖచ్చితంగా వదిలే ప్రసక్తే లేదు అని బెంజమిన్ నెతన్యాహు చెప్తున్న సందర్భం. మరి ఈ ఘటనపై మీరేమంటారు? అండ్ ఆస్ట్రేలియా ఫెయిల్ అయిందా? నిజానికి ఆస్ట్రేలియాలో దాదాపు 1,17,000 మంది యూదులు ఉంటారు అక్కడ మెల్బోర్న్, సిడ్నీ ప్రాంతంలో. మరోవైపు ముస్లిం కమ్యూనిటీ దాదాపు 3 లక్షలకు పైగా ఉంది. 3.2% ఆఫ్ పాపులేషన్ ఆఫ్ ఆస్ట్రేలియా ఈజ్ ఇస్లామిక్ కమ్యూనిటీ. సో వాళ్ళు అక్కడే ఉంటారు. సో ఎవరి ప్రాక్టీస్లు వాళ్ళు చేసుకుంటే ఎప్పుడూ తప్పులేదు భూమి మీద. కానీ ఒకళ్ళ ప్రాక్టీస్ని అడ్డుపడడానికి ఇంకొకళ్ళు వచ్చినట్లయితే అది ఏ ఐడియాలజీ అయినా పర్వాలేదు, లాస్ట్కు మానవత్వాన్ని మరిచి ఈరోజు ఇట్లా ఈ కాల్పులు జరిపిన సంఘటనలు మనం చూడొచ్చు. నిజంగా పాకిస్తాన్ ప్రేరేపిత ఈ ఉగ్రవాదం ఇటు మన భారతదేశంలో కావచ్చు, లేకపోతే బంగ్లాదేశ్లో కావచ్చు, ఆఖరికి ఈరోజు యూరోప్లో కావచ్చు, అమెరికాలో కావచ్చు, ఆస్ట్రేలియాలో కూడా ఈ రకంగా తయారైంది అంటే ఎంత దారుణమైన పరిస్థితి ఉంది. మీరు ఈ ఘటనపై కామెంట్ చేయండి. అండ్ బెంజమిన్ నెతన్యాహు వార్నింగ్ పై కామెంట్ చేయండి. అండ్ పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదంపై కూడా ఖచ్చితంగా వార్నింగ్ చేయండి. దయచేసి ఈ వీడియోని మన మిత్రులకు కూడా తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.